ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం. ఈ నెల జూలై 21వ తారీఖున పౌర్ణమి. అయితే ఈ పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారికి యమగండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతుంది. కర్కాటక రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి కర్కాటక రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ త్రూ చూడవచ్చు. కర్కాటక రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ కర్కాటక రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుండో వాయిదా వేస్తున్న పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా కర్కాటక రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పౌర్ణమిలోపు కర్కాటక రాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారంలో ఆర్థికపరమైన ఎదుగుదల చూస్తారు. కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు లభిస్తాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టే పనులు చేయించుకోవడం చాలా కష్టం. కర్కాటక రాశి వారు అంటే కఠిన స్వభావం అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి వీరు చాలా కఠినాత్ములని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కర్కాటక రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. కర్కాటక రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. కర్కాటక రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. కర్కాటక రాశి వారి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదిగా ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు, స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. కర్కాటక రాశి వారు రాజకీయాల్లో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజల్లో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసం శ్రమిస్తాడనే భావన ప్రజల్లో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే కర్కాటక రాశి వారి కళ నెరవేరే సమయం ఇదే. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కళలను నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. కర్కాటక రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా చేపట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. కర్కాటక రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి కర్కాటక రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులు మోసం చేయడం అనేది కర్కాటక రాశి వారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. అందువలన కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులను తమ విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయంలో కర్కాటక రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయం వచ్చేసరికి కర్కాటక రాశి వారికి వారు చెప్పేది నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ
తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతారు. కర్కాటక రాశి వారు కెరియర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీపై అధికారులు మీకు పని విషయంలో మనస్పర్ధల కారణంగా వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీపై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందువలన ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడడం మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయాలన్నీ కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన, కనక, వాస్తు వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో మీ భాగస్వామితో మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవి అవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలని తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువగా అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల కర్కాటక రాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. సూర్యుని అనుగ్రహం ద్వారా కర్కాటక రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామి వ్యాపారం చేసే కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకరించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలక్క ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఆ ఇబ్బందులని తొలగి సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నా వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బందులని తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది. వివాహ విషయంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు వివాహ విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మీకు భాగస్వామ్యంగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను పొందుతారు. వీరి దాంపత్య విషయంలో మొదట కలహాలు చోటు చేసుకున్న భాగస్వామ్యం మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారు జలుబు, గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం కర్కాటక రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. వ్యాయామం, యోగా ద్వారా ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలరు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను నిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. కర్కాటక రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, ఈ నెల పౌర్ణమి లోపు కర్కాటక రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉందో, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి, ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కర్కాటక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందనే ఉన్న ఆల్ సెలెక్ట్ని చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ త్రూ చక్కగా చూడవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.